హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఇక వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా అండి. జూన్ నెల 26వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. గురువారం రోజు నుంచి. అయితే జూన్ 27వ తారీఖున శుక్రవారం రోజు వచ్చిందండి. అంటే వారాహి నవరాత్రులు రెండవ రోజు శుక్రవారం అయితే వచ్చిందండి. ఆల్రెడీ ఫస్ట్ డే పూజా విధానంను నేను షేర్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో నేను వారాహీదేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఆషాఢ మాసం అనంగానే మనకు గుర్తుకు వచ్చేది ఈ గుప్త నవరాత్రులండి. అంటే వారాహి అమ్మ నవరాత్రులు. వారాహి అమ్మ నవరాత్రుల్లో పూజను అమ్మవారికి ఏ సమయంలో చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తానండి. మీకు కుదిరితే కనుక బ్రహ్మ ముహూర్తం కన్నా ముందే అంటే 4:30 లోపే చేసుకోవాలండి. లేదు అనుకుంటే రాత్రి సమయంలో అయినా కూడా చేసేయవచ్చు. రాత్రి సమయంలో చేసే పూజకు రెట్టింపు ఫలితమైతే ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారికి రాత్రి పూటనే శక్తి ఎక్కువగా ఉంటుందండి. పగలు అమ్మవారు నిద్రిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో పూజ చేసేవాళ్ళు 9 గంటల లోపు మీరు పూజనైతే ఫినిష్ చేసుకోవచ్చండి. రోజు ఒక టైం పెట్టుకొని, టైం ప్రకారం ప్రతిరోజు కూడా 9 రోజులు అదే టైంకి కూర్చొని మనమైతే పూజ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా నవరాత్రుల్లో పాటించవలసిన ఫస్ట్ పాయింట్ ఇదేనండి. ఈరోజు మనం పూజ ఏ టైంకి చేశామో మిగతా 8 డేస్ కూడా మనం అదే టైంలో అయితే పూజ చేసుకోవాలి. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు రెండవ రోజున శుక్రవారంతో కలిసి వచ్చిందండి. ఈరోజు అమ్మవారిని మనము విశేషంగా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అమ్మవారికి మొదటి రోజున పెట్టిన పువ్వులు, పువ్వుల మాలలు అన్నీ కూడా తీసేయాలండి. అలాగే అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో మీరు ఏదైతే కదపకుండా ఉంచుకోవాలి అనుకున్నారో 9 రోజులు దానిని మాత్రం కదపకూడదండి. పీఠం పైన ఉన్న అక్షింతలన్నీ కూడా అమ్మవారికి దగ్గరలో పెట్టేసేయాలి. లేదంటే మీకు వీలుంటే మీరు అక్షింతలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. పూజ ప్రారంభించే ముందు మనము దీపారాధన అయితే చేసుకుంటాం కదండీ! దీపారాధన చేసే కుందుల్ని మనము తమలపాకులో కానీ, లేదా ఏదైనా ప్లేట్‌లో కానీ పెట్టుకొని మాత్రమే దీపారాధన అయితే చేయాలండి. వారాహి నవరాత్రుల రెండవ రోజు శుక్రవారంతో కలిసొచ్చింది కాబట్టి, మీ దగ్గర అష్టలక్ష్మి దీపమున్నా, లేదా గజలక్ష్మి దీపమున్నా, లేదా కామాక్షి దీపమున్నా, లేదా వారాహి దీపమున్నా కూడా మనము ఈరోజు పూజలైతే పెట్టుకోవచ్చండి. నా దగ్గర అష్టలక్ష్మి దీపం ఉందండి. నిన్న మొదటి రోజు పూజలో నేను కామాక్షి దీపాన్నయితే పెట్టాను. ఈరోజు నేను అష్టలక్ష్మి దీపాన్నయితే పెడుతున్నాను. మీ దగ్గర ఒకటే దీపపు కుందు ఉంటే మాత్రం ఈరోజు క్లీన్ చేయకుండా టిష్యూ పేపర్‌తో తుడిచేసి, ఆయిల్ అంతా తుడిచేసి మనం ఈరోజు పూజలో దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు రెండవ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి, మనం అమ్మవారి ముందు ఒక నిమ్మకాయని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. లేదంటే మీకు వీలుని బట్టి మీరు నిమ్మకాయ దండనైనా కూడా వేసుకోవచ్చు విగ్రహానికి లేదా పటానికి. లేదంటే పసుపు కొమ్ముల మాలను కూడా మనం ఈరోజు అమ్మవారికి ధరించవచ్చండి. దీపారాధన కోసం మీ దగ్గర ఎర్రవత్తులుంటే ఆ ఎర్రవత్తులైనా వాడొచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్న తెలుపు వత్తులనైనా కూడా వాడుకోవచ్చండి. మీరు ఎర్రవత్తులే వాడాలి అని అనుకుంటే, మీ దగ్గర ఉన్న తెలుపు వత్తుల్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి, కుంకుమ వేసి కూడా మనం ఎర్రవత్తులైతే తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసుకునే ముందు మన దగ్గర ఉన్న కామాక్షి దీపానికి లేదా గజలక్ష్మి దీపానికి ముందుగా అయితే వెలిగించుకోవాలండి. తర్వాత మనం ఇరువైపులా పెట్టుకున్న దీపాలనైతే వెలిగించుకోవాలి. మీ దగ్గర ఈ కామాక్షి దీపము, లేదా అష్టలక్ష్మి దీపము ఏది లేకపోయినా కూడా పర్లేదండి. మన దగ్గర ఉన్న దీపాలతో మనము రోజు అనేది అమ్మవారిని పూజించుకోవచ్చు. పూజలో ముఖ్యంగా కావాల్సింది భక్తి అండి. అమ్మవారి మీద నమ్మకము. ఈ 2 ఉంటే మనం ఒక్క చిన్న పువ్వు సమర్పించినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అలాగే మన కోరికలనేవి త్వరగా నెరవేరాలని ఆశీర్వదిస్తారు. అయితే ముందుగా పూజను ప్రారంభించే ముందు వినాయకుని పూజ అయితే చేసుకోవాలండి. ఎలాంటి నోములైనా, వ్రతాలైనా ముందుగా మనం విఘ్నేశ్వరుడిని పూజించాలి. కాబట్టి మీరు ముందు రోజున వినాయకుడిని కదిపినట్లయితే, ఈ 9 రోజులు కూడా వినాయకుడిని కదపొచ్చండి. ఏం పర్వాలేదు. పూజ అయిపోయిన అనంతరం వినాయక స్వామిని కదిపేయొచ్చు. నెక్స్ట్ డే క్లీన్ చేసి మనం పెట్టుకోవచ్చనమాట. లేదు అనుకుంటే ఈ 9 రోజులు వినాయకుడిని కదపకుండా కూడా పూజ చేసుకోవచ్చండి.
మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని చేసి కూడా మనం పూజ చేసుకోవచ్చు. అయితే మొదటి రోజున పూజ చేసిన తర్వాత విఘ్నేశ్వరుని కదిలిస్తాం కదండీ! అంటే పసుపు గణపతిని కదిలిస్తాం కదా! కదిలించిన తర్వాత రెండవ రోజు మళ్ళీ కొత్త పసుపుతో మనము కొత్తగా వినాయకుడిని చేసుకొని మనం పూజించాలండి. ముఖ్యంగా ప్రతిరోజు పూజలో వాడే దీపాలను క్లీన్ చేసి మాత్రం పెట్టుకోవాలండి. ముందుగా అమ్మవారిని అందంగా అలంకరించుకొని ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత మనం ముందుగా పూజించవలసింది వినాయకుడినండి. వినాయకుడిని మనం రోజు పూజించాలి. వినాయకుడి పూజ చేసిన తర్వాత మనం అమ్మవారికైతే పూజ చేసుకోవాలండి. స్వామివారి మంత్రాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇలా మీకు ఏవి వస్తే అవి అన్నీ చదువుకుంటూ స్వామివారికి అక్షింతలు, పువ్వులను సమర్పించి పూజ చేసుకోవాలి. అనంతరం స్వామివారికి ధూపాన్ని, దీపాన్ని చూపించి నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంలో మీ ఇష్టమండి. మీకు ఏది వెసులుబాటుగా ఉంటే అది మనం పెట్టుకోవచ్చు. నేను ఈరోజు కలకండ ఉండలనైతే పెట్టాను. బెల్లాన్ని లేదా డ్రై ఫ్రూట్స్‌ని లేదా మనం ఇంట్లో ఏదైనా ప్రసాదాన్ని, నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తే ఆ నైవేద్యాన్ని కూడా మనం పెట్టుకోవచ్చండి. తర్వాత మనం స్వామివారిని 3 సార్లయితే కదిలించాలి. విఘ్నేశ్వర యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని చెప్పి కదిపేయండి. తర్వాత దీపాలకు బొట్లు పెట్టి పూజ అయితే ప్రారంభించాలండి. ముందుగా ఈరోజు శుక్రవారం కాబట్టి మనము అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర పసుపు కొమ్ములు, రూ. 1 కాయిన్ పెట్టి మనము కొన్ని పూలు పెట్టి అయితే మనము అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాము. వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి, ఈ రోజున మనం అమ్మవారిని మంగళకరమైన వస్తువుల్లో అయితే పూజిస్తామండి. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవున్నాయో వాటితో అయితే మీరు పూజ చేసుకోవచ్చు. నా దగ్గర చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటితోటి నేను, మా బాబు ఇద్దరం అయితే పూజ చేసుకున్నాము. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్న తర్వాత, ముఖ్యంగా నవరాత్రుల్లో చేయవలసింది కుంకుమ పూజ అండి. దానికోసం నేనిక్కడ వారాహి అమ్మవారి అష్టోత్తరం కుంకుమ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. కుంకుమ పూజ అనేది కొంతమంది ఎక్కువ కుంకుమతో చేస్తారండి. అలా చేసిన వాళ్ళు ఈ 9 రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వచ్చినా వాళ్ళకి కుంకుమ అనేది ఇవ్వచ్చండి. లేదంటే 9 రోజులు పూర్తయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దీన్ని డైలీ ధరించే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చండి. లేదు కొంచెమే కుంకుమతో మేము చేసుకున్నాము కుంకుమ పూజ అనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుంకుమని రోజు రెగ్యులర్‌గా పెట్టుకోవడం చాలా చాలా మంచిదండి. ఈ వారాహి నవరాత్రులు ముఖ్యంగా చదువుకోవాల్సింది వారాహిదేవి కవచమండి. ఈ కవచాన్ని మనం చదువుకుంటే మన చుట్టూరు అమ్మవారు ఒక కవచంలాగా ఉంటారని మన నమ్మకమండి. కాబట్టి మనం ఈ కవచాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు ఇంట్లో చదువుకోవచ్చండి. లేదంటే ఈ 9 రోజులు చదివినా కూడా సరిపోతుంది. కవచం చదువుకున్న తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం అయితే సమర్పించాలి. ధూపం వచ్చేసరికి వారాహి అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి. మీరు ఎంత ధూపమేస్తే అమ్మవారు అంత ప్రీతి చెందుతారనమాట. కాబట్టి ధూపం ఎక్కువ ఉండేలా చూసుకోండి. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా 9 రోజులు 9 దీపాలతో అయితే మనం అమ్మవారిని పూజిస్తాము. అవేనండి నేను వీడియోలో షేర్ చేస్తాను మీకు డైలీ. కాబట్టి ఈరోజు శుక్రవారంతో కలిసొచ్చింది కాబట్టి రెండవ రోజున మనం అమ్మవారికి క్షీర దీపాన్నయితే పెట్టుకుంటున్నామండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది క్షీర దీపం ఎలా పెట్టుకోవాలి అనేది. దీనికోసం కేవలం ఆవు పాలు, ఆవు నెయ్యిని మాత్రమే వాడాలండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి పొత్తినైతే పెట్టుకోవాలండి. ఇలా తమలపాకును కట్ చేసి దాంట్లోని ఎర్ర ఒత్తినైతే పెట్టుకున్నాను. నా దగ్గర ఎరుపు వత్తులున్నాయండి. అందుకని నేను ఎర్ర ఒత్తులు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ, లేదా అగరబత్తితో కానీ మాత్రమే వెలిగించుకోవాలండి. అగ్గిపుల్లతో మాత్రం ఖచ్చితంగా వెలిగించకూడదు. తర్వాత ఈ క్షీరదీపానికి బొట్లయితే పెడుతున్నానండి. బొట్లు పెట్టి మనం అక్షింతలు, పువ్వులతో అలంకరించుకోవాలి.
క్షీర దీపం వెలిగించుకున్న తర్వాత, ఈ దీపాల వెలుగులో అమ్మవారు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా మనసుకైతే అనిపించిందండి. అమ్మవారి మొఖంలో నవ్వునైతే నేను గమనించాను. తర్వాత మనము పానకాన్నయితే నైవేద్యంగా పెట్టుకోవాలి. వారాహి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమండి. నేను ముందు వీడియోలో షేర్ చేశాను పానకం ఎలా చేసుకోవాలి అనేది. అలాగే నేను రెండవ రోజున అమ్మవారికి చింతపండు పులిహోర అయితే నైవేద్యంగా సమర్పించాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించుకున్నానండి కర్పూరంతో. తర్వాత ఇంకొకసారి ధూపమైతే వేసుకున్నాను. వారాహి అమ్మవారికి ధూపం ఎంతో ఇష్టమండి. మీకు వీలు కుదిరినంత ధూపమైతే వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వారాహి నవరాత్రులు రెండవ రోజు శుక్రవారం పూజా విధానం గురించి అయితే తెలియచేశానండి. రేపు వారాహి నవరాత్రులు మూడవ రోజున పూజా విధానంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇక్కడి వరకు వచ్చారనుకుంటే మీకు నచ్చినట్లనే నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.